మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు చూస్తున్నట్టయితే వైసీపీ ఆరోపణలు చేస్తున్నట్టుగా కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత సో దీని పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఇది నిజమేనా అని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. సార్, వైసీపీ ఆరోపణలు చేస్తున్నట్టు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు అయితే ఎక్కువైనాయి అంటున్నారు. ఇది నిజమేనా? ఇది ఎంతవరకు నిజం సార్? చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చిన కానీ రాజకీయాల్లో హత్యలు కుట్రలు ఇవన్నీ ఎక్కువైనాయి అని అడుగుతున్నారు. అదేనా? అంటే గత ప్రభుత్వంలో లేవా? అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ చల్లగా ఉందా? ఎక్కడ హత్యలు జరగలేదా? ఎక్కడ కొట్టుకోలేదా? పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా? మాఫియాలు జరగలేదా? ఇసుక మాఫియా ఉండొచ్చు, రకరకాల మాఫియాలు ఉండొచ్చు. వైసీపీలో ఉన్నప్పుడు జరగలేదా? ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయా? అంటే వీళ్ళు చూసారు దగ్గరుండి ఏమి అంత అరాచకం జరిగింది అంటే ఆ రషీదు జిలానీ వాళ్ళు ఇద్దరు తనుకున్న దానికి వీళ్ళు పెద్ద చేసి చెప్తున్నారు. అందులో వాస్తవం ఏంటి? లేదు. వీళ్ళేం తేల్చి ఇప్పుడు కోర్టు డిక్లేర్ ఇచ్చిందా ఖచ్చితంగా టీడీపీ వాళ్ళే చంపారు అనడానికి ఏమైనా ఆధారం ఉందా? లేదు. ఈ విధంగా ఇటువంటి ఎన్నో ఉన్నాయి. అంతెందుకు ఈ కొడాలి నాని అనే ఆయన దేనికి పనికిరాడు, బూతులు తిట్టడానికి తప్ప ఒక్క ముక్క మాట్లాడడం సరిగ్గా మాట్లాడడం చేత కదా పాచిపళ్ళు వేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఓకేనా? వీళ్ళు చేసే పనులన్నీ ఏంది? బూతులు తిట్టడం, అమ్మల నుంచి తల్లుదాకా అందరూ నోటుకొచ్చాడు తిట్టుకుంటూ వెళ్ళడం తప్ప వాళ్ళు చేసిన మంచి ఏంది చెప్పండి? అరాచకాలు ఎక్కువైనా అంటారు. మరి వాళ్ళు చేసింది ఏంది? వాళ్ళు సైకో పాత్ర వహించారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. అందుకే దానికి ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చాలా ప్రశాంతంగా ఉన్నామనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇదివరకు మా పరిసర ప్రాంతాల్లో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాల్ తీసి బయట పెట్టాలని భయం వేసేది. ఎటు నుంచి ఎవరు వచ్చి దాడి చేస్తారని. టీడీపీ జెండా పట్టుకున్న తప్పు, జనసేన టవలు భుజం మీద వేసుకున్న తప్పు, మా బండ్ల మీద జనసేన కానీ టీడీపీ ముద్రగలు వేసుకున్నా కానీ వాటిని పగల కొట్టడం, మా భుజాల మీద ఉన్న టవల్లో మా జెండాలు పీకి పక్కన పెట్టేయడం, ఇదేనండి వాళ్ళ పని. అయిన దానికి కాందానికి ప్రతి దానికి వాళ్ళు అరాచకాలు చేసుకుంటూ పోయేది వాళ్ళు. నిందలేసేది మాత్రం ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద. ఇది కరెక్ట్ కాదండి, నమ్మకండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ప్రశాంతంగా ఉంది. నేను ఇదివరకు ఇంతకుముందు కూడా చెప్పా. ఎందుకంటే గతంలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో రాకముందు ఏం చెప్పాడు? ప్రతి ముసలవ్వకి ముసలి తాతకి 3,000కి పెంచుకుంటూ పోతాను అన్నాడు. ఒక్కసారికి ఇస్తానని చెప్పాడా? చెప్పాల. పెంచుకుంటూ పోతానంటే మా ముసలోళ్ళందరూ కకృతిపడి మా నాయనమ్మ మా తాతలు వీళ్ళందరూ మా అలాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి గుద్దరు ఓట్లు. గెలిచిన తర్వాత ఏమైంది? సంవత్సరానికి 1000, సంవత్సరానికి 500 లేదా 200 ఇట్లా పెంచుకుంటూ పోయాడు. అంటే ఒకేసారి 3,000 ఇస్తామని ఆశపడ్డాం. ఆయన ఇచ్చింది ఏంది? పెంచుకుంటూ పోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఒక్క నెల కాకముందే సరిగ్గా నెల కంప్లీట్ అయ్యేసరికి 4,000 రూపాయలు ముసళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి ఆయనే స్వయంగా ఇచ్చాడు. ఇది కాదు అభివృద్ధి? గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన మనిషి ఏ రోజైనా వెళ్ళి పేదోడు గుడిసెలో కూర్చొని వాళ్ళు ఇచ్చిన మంచిలు తాగినోడా? గతంలో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు పాదయాత్ర అని చెప్పేసి ఒకటి పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పేదోళ్ళ ఇంట్లో కూర్చొని పెరుగన్నం కలిపి దాన్ని ఇట్లా అది జస్ట్ పెదాలు టచ్ అవుతుంది అందులో పడేస్తాడు, టచ్ అవుతుంది పెదాలు అట్లా పడేస్తాడు. అంటే ఏంది? పబ్లిసిటీ పిచ్చి ఆయనకి, విషయం ఏముండదు. చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళ చేతిలో మంచినీళ్ళు తాగి శుభ్రంగా బయటకు వచ్చిన మనిషి. అదే ఆయనకు గొప్పతనం. నిజం చెప్పాలంటే అండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మేము ప్రశాంతంగానే బతికినాం. ఇప్పటివరకు ఏ ప్రాబ్లం లేదు. వీళ్ళు చేసే ఆరోపణలని చెత్త ఆరోపణలు, వాటి వల్ల ఎటువంటి యూజ్ లేదు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. వైసీపీ ఆరోపణలు చేస్తున్నట్టు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువవుతున్నాయని చెప్పేవరకు నిజం సార్? ఉట్టిదండి. వాళ్ళు మామూలుగా పర్సనల్గా ఏం జరుగుతున్నాయి, రాజకీయం పరంగా అయితే ఏం లేదు. ఓకే సార్, కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనులన్నిటికీ మీరు సంతృప్తి చెందుతున్నారా? అంటే అప్పుడే ఎట్లా జరిగిద్దండి ఏదైనా? ఎన్నేళ్ళు అయింది వచ్చి? తక్కువ రోజులే కదా. రోజులు గడిచే కొద్ది అభివృద్ధి అనేది కనపడిద్ది. ఇప్పుడే అభివృద్ధి జరిగిందంటే ఎట్లా చెప్పగలుగుతాం? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడం ఇక పెన్షన్ మాత్రం కరెక్ట్గా వేశారు. మిగతా అన్నీ జస్ట్ ఇంకా అమలు కావలేదు. ముందు అమలు అవుతాయో వేచి చూడాలి.